అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. ప్రియ సోదర సోదరీమణులారా, ప్రవక్త ప్రవచనం కార్యక్రమంలో భాగంగా ఈనాటి హదీసు హజరత్ అబూ హురైరా రజల్లాహు తాలా అన్హు వారు ఉల్లేఖించారు. దైవ ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా బోధించారు అని. దైవానికి బలశాలి అయిన విశ్వాసి బలహీనుడైన విశ్వాసి కన్నా ప్రియపాత్రుడు. అయితే ప్రతి ఒక్కరిలోనూ ఏదో మంచి అన్నది ఉంటుంది. ఏ విషయమైతే మీకు ప్రయోజనకరమో దానికై ఇతోధికంగా ఆశపడండి. అల్లాహను సహాయం కొరకు అర్థించండి. ధైర్యాన్ని కోల్పోకండి. ఒకవేళ మీకు ఏదైనా కష్టం కలిగితే నేను ఆ విధంగా చేసి ఉంటే మరో విధంగా జరిగి ఉండేది అని అనకండి. దానికి బదులు దైవం అలా నిర్ణయించాడు, తనకు ఇష్టమైన దాన్ని చేశాడు అని పలకండి. ఎందుకంటే ఒకవేళ అన్నది శైతాను తన పని ప్రారంభించటానికి ద్వారాలు తెరుస్తుంది. సోదర మహాశివులారా, బలశాలి అయిన విశ్వాసి అంటే ధైర్య సాహసాలు దీక్షా సంకల్పాల దృష్ట్యా దృఢమైన వాడని, దీనికి భిన్నంగా బలహీనుడైన విశ్వాసి అన్నదానికి ఏమాత్రం అపజయం కలిగినా ఏమాత్రం ఎదురు దెబ్బ తగిలినా ధైర్యం వీడి నిరాశకు లోనయ్యేవాడని భావం. ఒకవేళ అన్నది శైతాను పనులకు దారి తెరుస్తుందంటే మనిషిలో దైవం పట్ల దైవ నిర్ణయాల పట్ల కుశంకలు అపనమ్మకాలు ఆ విధంగా ప్రారంభమవుతాయి గనక అలాంటి ఆలోచనలకు దూరంగా ఉండాలని బోధించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. కనుక సోదర మహాశివులారా, ఈ హదీసులో తెలిపిన విధంగా జీవిస్తూ శైతాను జిత్తులకు చిక్కకుండా వాడికి దూరంగా ఉండే అవకాశాన్ని ఆ దైవం మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ మరొక హదీసుతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.